ఎట్లాంటి స్పేస్ కావాలో తెలుసుకుందాం. కానీ ఇప్పుడు పిల్లలకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఏ టైంలో ఎట్లా ఉంటారో మనకు తెలుసు. ఈ మూడ్ స్వింగ్స్‌ని పేరెంట్స్ ఎలా దాన్ని పాజిటివ్ వేలో క్రియేట్ చేయొచ్చంటారు? ఓకే. నేను 2 సిట్యుయేషన్స్ చెప్తానండి దీనికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుకుంటున్నారు. ఏదో సమ్ మేబీ యూ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ఇట్. యూ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. మీ డాటరో సన్నో ఎవరో ట్యాపింగ్ చేస్తుంటారు. బాల్స్ అది ఫుట్బాల్ ఆడేవాళ్ళు అది ట్రిప్లింగ్ చేస్తూ ఉంటారు కదా. సో అది చేస్తున్నాడు. ఆ పక్కన వాడు ట్రిప్లింగ్ చేస్తుంటే టక్ 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 అని సౌండ్ వస్తుంది. దట్ ఈస్ డిస్టర్బింగ్ యూ. సో ఫస్ట్ రెస్పాన్స్ మీద ఏమొస్తుంది? ఫస్ట్ మనం ఎలా రియాక్ట్ అవుతాం మనం దానికి? ఫస్ట్ రియాక్షన్ వుడ్ బి పో ఇక్కడి నుంచి చదువు, నేను పని చేసుకుంటే నాకు కనిపించట్లేదా అని అంటాం. రైట్? సో వాడికి ఈగో వస్తుంది. నేను ఇక్కడే చదువు, నేను ఇక్కడే ఆడతా. స్టబర్నెస్. ఎందుకు అంటే డాడీ ఎందుకు అలా అరిచాడు, లేకపోతే అమ్మ ఎందుకు అలా అరిచింది, నో ఇక్కడే ఆడతా నేను అని ఇంకా 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 నువ్వే కదా ఫిజికల్ యాక్టివిటీ ఉండవు అని అన్నావు, నేను ఆడుతున్నా, నీకేంటి ఇప్పుడు అని అంటారు. సో అక్కడ టేక్ ఎ డీప్ బ్రెత్. ఒక్క నిమిషం ఆగండి. మీకు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఇక్కడే కూర్చొని నువ్వు వర్క్ చేసుకోవాలా, ఇంకో చోటికి వెళ్ళు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఇక్కడ ఆడుకుంటాను, నువ్వు వేరే రూమ్కి వెళ్ళు అని అన్నాడు అనుకోండి మీ అబ్బాయి, మీకు ఎలా అనిపిస్తుంది? యూ విల్ నాట్ లైక్ ఇట్. నన్నే అడుగుతావా, నన్నే అంటావా నువ్వు, వెంటనే అదే రియాక్షన్ వస్తుంది. రైట్? సో రియాక్షన్ ఈజ్ నాట్ కరెక్ట్, రెస్పాన్స్ ఈజ్ కరెక్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? రియాక్షన్ కి రెస్పాన్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, రియాక్షన్ ఈజ్ స్పర్ ఆఫ్ ద మూమెంట్. అది అలా జరగంగానే ఇప్పుడు మనది అన్కాన్షియస్ మైండ్ లో ఈగో అనేది అంటే దేర్ ఇస్ అ డిఫరెంట్ డెఫినేషన్ సైకలాజికల్లీ ఫర్ ఈగో. కానీ మనకందరికీ అర్థమయ్యే డెఫినేషన్ లోనే ఈగో అంటే అహంకారం అనుకుంటాం కదా. సో అది వెంటనే నింగ్మన్ లేస్తుంది అనమాట. నేను హౌ కెన్ ద సంబడి సే దిస్ టు మీ, అరే నేను ఎట్లా, వాళ్ళు ఎలా నన్ను అంటారు, హౌ కెన్ దే అని ఫస్ట్ హౌ అని వచ్చేస్తుంది. బట్ వాట్ ఆర్ దే సేయింగ్, వాట్ ఈస్ ద సెన్స్ ఇన్ ఇట్ అనే ఒక విన్ విన్ సిచ్యువేషన్ ని తీసుకురావడానికి కొంచెం సేపు ఆలోచించాలి. మనం వెంటనే రెస్పాండ్ అవ్వకూడదు, అది వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. రెస్పాండ్ అవ్వడం ఏంటి అంటే యూ విల్ ప్రాసెస్ దట్. వాడు ఏమంటున్నాడు, దిస్ ఇస్ 4 o'clock in the evening, ఆడద్దు అంటే ఎందుకు, మనమే కదా ఆడుకోమని చెప్తున్నాము. మరి 4 o'clock ఆడకుండా వాడు నైట్ 10 o'clock ఆడతాడా? ఆడు. బట్ యూ హ్యావ్ వర్క్. సో దీనికి దానికి ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి. అప్పుడు ఏమంటావు అంటే, వై డోంట్ యూ గో డౌన్ గ్రాస్ లో ఎక్కడన్నా ఆడుకో, సౌండ్ రాదు, లేకపోతే యూ కెన్ హ్యావ్ ఇట్ బెటర్ అని అంటావు. ఎందుకు, నేనే ఎందుకు వెళ్ళాలి, నువ్వు వెళ్ళు అంటాడు. అంటారు చిన్నపిల్లలు అంటారు. అప్పుడు మనం దానికి రెస్పాన్స్ కూడా రెడీ. లేదన్నా ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, లేకపోతే ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ మీ టు వర్క్, అదైతే ఎక్కడన్నా ఆడొచ్చు కదా, యు ఆర్ హ్యావింగ్ ఎ మొబైల్ బాల్, ఎక్కడన్నా వెళ్ళి ఆడుకోవచ్చు, వై డోంట్ యూ హెల్ప్ మీ అవుట్ అని అన్నాం అనుకోండి కొంచెం సాఫ్ట్ గా, మేబీ అలా ఆడుకుంటే వెళ్ళిపోతాడు. ఇంకొక ఆర్గ్యుమెంట్ రాదు. అదే ఆర్గ్యుమెంటేటివ్ గా చేస్తున్నదే మనం. క్వశ్చన్ కి క్వశ్చన్, క్వశ్చన్ కి క్వశ్చన్, క్వశ్చన్ కి క్వశ్చన్ ఆన్సర్ కాదు, క్వశ్చన్ కి ఆన్సరే ఆన్సర్. క్వశ్చన్ కెనాట్ బి ఆన్సర్డ్ విత్ ఎ క్వశ్చన్. రైట్? సో అవి మనము రెస్పాన్స్ రియాక్షన్స్ లో డిఫరెన్స్ తెలుసుకుని ఆల్వేస్ ట్రై టు రెస్పాండ్, డోంట్ రియాక్ట్ టు ద స్పర్ ఆఫ్ ద మూమెంట్. ఇది ఒక సిచ్యువేషన్. వేరే సిచ్యువేషన్లో ఏంటి అంటే, ఇప్పుడు పిల్లలు చాలా మటుకు ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటారు. దే ఎంజాయ్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ, పీక్ హ్యాపీనెస్లో ఉందనుకోండి, మనం యూజువల్ పేరెంట్ రియాక్షన్ ఏంటి, చాలే ఇంకా వెళ్ళి బుక్స్ తీ అని అంటాం. అనగానే వాళ్ళ అన్కాన్షియస్ మైండ్ ఏమంటుంది, ఈ బుక్ ఒక పెద్ద దయ్యంలా ఉంది, నన్ను ఆడుకొనియట్లేదు, పెట్టనియట్లేదు. ఎక్కడ రిపల్షన్ వచ్చింది? పేరెంట్ మీద కాదు, ఆ ఆడుకునే దాని మీద కాదు, ఆ బుక్ మీద. అనవసరంగా లెర్నింగ్ అంతా పోతుంది. వేర్ మనం లర్న్ స్కూల్ అని ఇంత పెడుతున్నా వాడికి ఆ ఏజ్ లో అలా అనగానే ఆ రిపల్షన్ వచ్చేస్తుంది. బుక్స్ మీద రిపల్షన్, మెల్లిగా స్కూల్ మీద రిపల్షన్, మెల్లిగా టీచర్స్ మీద రిపల్షన్, ఎవ్రీథింగ్ ఇట్స్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్, చైన్ రియాక్షన్ అంటారు కదా. సో అలాగా మనం కనుక ఆ టైంలో మళ్ళీ రియాక్ట్ అవ్వకుండా మెల్లిగా, అది కాదు నాన్న ఇంతసేపు ఆడావు కదా, ఇంకొక 5-10 minutes ఆడుకుని తర్వాత నువ్వు వెళ్తావా, వెళ్ళి బుక్ నీ ఏదో ఒక ఫేవరెట్ బుక్ తీసుకో, నువ్వు నిన్న అసైన్మెంట్ ఏదో ఉందన్నావు కదా, వుడ్ యూ వాంట్ మై హెల్ప్, షెల్ వి డూ ఇట్ టుగెదర్ అని అలా కొంచెం మెల్లిగా డైవర్ట్ చేసామనుకోండి, దే విల్ బి మోర్, అంటే యు ఆర్ గివింగ్ దట్ లిబర్టీ టు దెమ్ టు చూస్. అక్కడే వాళ్ళకి అటానమీ వచ్చేస్తుంది, మీతో ఆర్గ్యూ చేయరు. అప్పుడు ఆర్గ్యుమెంట్ రాదు అది, ఎందుకంటే యూఆర్ నాట్ స్టాపింగ్ ఇట్ డైరెక్ట్లీ. మంచి హ్యాపీ మూడ్లో ఉన్న వాళ్ళని సడన్గా ఇట్లా, అదేంటి ఈజ్ మై ఫాదర్ జెలస్ ఆఫ్ మీ, మా అమ్మకి నేను ఆడుకోవడం ఇష్టం లేదా, ఎప్పుడు వీళ్ళు ఇలాగే అంటూ ఉంటారా అన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ పేరెంట్ ప్రాబ్లం కాదు, అక్కడ చైల్డ్ ప్రాబ్లం కాదు. నేర్చుకోలేదు మనం ఎలా మాట్లాడాలో జనాలతోటి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, సిచ్యువేషన్లో ఎలాగ చేంజ్ అవ్వాలి అనేది మనం నేర్చుకోలేదు. నేర్చుకోకపోతే ఇలాగే ఉంటుంది, ప్రతిదీ కాన్ఫ్లిక్టే. యూ విల్ హ్యావ్, అడుగడుగునా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి.
ఎంత ప్రేమ ఉంటే ఏం లాభం కాన్ఫ్లిక్ట్స్ ఉంటే? ఈ కాన్ఫ్లిక్ట్స్ లేకుండా కొంచెం ప్రేమ ఉన్నా సరే యూ విల్ హ్యావ్ హ్యాపీ లైఫ్. రైట్. ఆ ప్రేమను తిట్టుకుంటాం మనం, చీ నీకు నేనంటే ఇష్టం లేదు, చీ నువ్వు నాకు సరిగ్గా రెస్పాండ్ అవ్వు అలా అంటాం. కానీ యాక్చువల్గా కాన్ఫ్లిక్ట్స్ని తిట్టుకోవాలి, మన లెర్నింగ్ని తిట్టుకోవాలి. ఆ కాన్ఫ్లిక్ట్స్ మనం మేనేజ్ చేయలేకపోతున్నాము అని ఎప్పుడైతే అలాగా కొంచెం గ్యాప్ ఇచ్చి రియాక్ట్ అవుతామో ఇట్ ఈస్ నైస్. అండ్ అగైన్ మళ్ళీ నేను చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఈజీ. నాకు కూడా ఈజీ కాదు. ఐ ఆల్సో షౌట్, ఐ ఆల్సో హ్యావ్ ఇష్యూస్ విత్ మై హస్బెండ్ ఆర్ మై సన్. బట్ చేంజ్ ఏంటి అంటే కాన్షియస్గా మనం డిసైడ్ చేసుకుంటే then there will be change automatically. Maybe you should check with my husband, first year లో ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అని. అప్పుడు మా రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో నేను ఏమైనా మేనేజ్ చేశానా చేయలేదా అన్నది తెలుస్తుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ లాంగ్ రిలేషన్షిప్ డెఫినెట్లీ దట్ ఈస్ ప్రూవింగ్ దట్ దే ఆర్ ఫైన్ విత్ ఈచ్ అదర్. 6 monthsలోనే డైవర్స్ అనట్లేదు కదా. సో దట్ మీన్స్ దే ఆర్ ఫైన్, దే ఆర్ మేనేజింగ్ విత్ ఈచ్ అదర్. కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉంటాయి. ఇంకొకటి పిల్లలకి ఏం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, నువ్వు మీ ఫ్రెండ్స్తో ఎలా ఫైటింగ్ చేసుకుంటావో మమ్మీ డాడీ కూడా ఫైటింగ్ చేసుకుంటారు. ఇట్స్ ఓకే. నువ్వు ఫ్రెండ్స్తో ఈరోజు ఫైటింగ్ చేసుకుని రేపు నార్మల్ అయిపోతావు, మమ్మీ డాడీ కూడా అంతే. వై షుడెంట్ దే గివ్ దట్ స్పేస్ టు దెమ్? అసలు మీరు పిల్లల ముందు ఫైటే చేసుకోకూడదు. వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం మనం? రియాలిటీ నేర్పించాలి. అన్రియల్ సిచ్యువేషన్ చూపించకూడదు. పిల్లల ముందు తాగొద్దు, పిల్లల ముందు అరవద్దు, పిల్లల ముందు ఇచ్చేయద్దు. అయితే మీరు బయట చేస్తారా అంటే అబద్ధం చెప్తున్నట్టే కదా. ఎన్ని రోజులు చెప్తారు అబద్ధం? ఎన్ని ఏళ్ళు దాన్ని ఆ అబద్ధాన్ని సాగదీస్తారు? అప్పుడు పిల్లలకి నిజం తెలిసిన రోజు పరిస్థితి ఏంటి? సో నథింగ్ షుడ్ బి హిడెన్. పిల్లల మధ్య ఏమి మీరు ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నారా, లెట్ ద చైల్డ్ నో. మీరు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో సఫర్ అవుతున్నారా, లెట్ ద చైల్డ్ నో. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. నీ ములాన కాదు మీ ఇద్దరం కొట్టుకునేది. వాళ్ళు లేకపోతే గిల్టీ ఫీల్ అవుతారు, నా ములానేమో. ఎందుకంటే మనం అబ్యూస్ చేసేటప్పుడు మనం ఆలోచించాం, వీడు నీ కొడుకు నా కొడుకు కాదు, ఇది నీ కూతురు నా కూతురు కాదు, ఇలాంటి డైలాగ్స్ వస్తాయి. అలాంటప్పుడు వాళ్ళు పిల్లలు అక్కడ నుంచి వింటూ ఉంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ మైండ్, అది మనం ఆలోచించాం, కోపంలో ఉంటాం కదా. సో ఆ ప్రాసెసింగ్, కోపాన్ని ప్రాసెసింగ్ చేయడం నేర్చుకుంటే ఇది నేర్చుకోగలుగుతాం. దెన్ పిల్లలకి అది ఈజీగా ఉంటుంది. ఇక్కడ మరీ వాళ్ళని పువ్వుల్లో పెట్టి పెంచండి, డెలికేట్ డార్లింగ్స్ లాగా పెంచండి అని నేను అనను. కింద పడితే పడాలి వాళ్ళు, లేవాలి వాళ్ళే. అయ్యో అని పరిగెత్తకూడదు. హెలికాప్టర్ పేరెంట్స్ అంటారు. వెంటనే ఎక్కడెక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే డన్మని వెళ్ళిపోయి కూర్చుంటాం అక్కడ. నువ్వు అలా ఓవర్ సెన్సిటివ్ చేయకూడదు. పిల్లలు మట్టిలో ఆడాలి, పర్వాలేదు. అలా మరీ వెంటనే అది వైపర్స్ పెట్టి తుడిచేయడం అవన్నీ చేయకండి. ఎందుకంటే రెసిస్టెన్స్ని, నేనైతే ఇప్పటికీ ఎనీ వాటర్ తాగుతాను, ఓన్లీ ఫిల్టర్డ్ వాటర్ అని కాదు. రెసిస్టెన్స్ రావాలి. నాకు గొంతు ప్రాబ్లం అవుతుంది, దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, బట్ ఇట్ షుడ్ గెట్ ప్రాసెస్డ్. లేకపోతే ఏమవుతుందంటే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. ఎప్పుడు వేడి నీళ్ళే పెట్టుకుని తిరుగుతాను, ఎప్పుడు ఫిల్టర్డ్ వాటర్ ఒక్కొక్కసారి దొరకలేదు అనుకోండి, మీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. హెల్తే కాదు, ఇన్ ద సేమ్ వే ఇమోషన్స్ కూడా అంతే. ప్రతిసారి వాళ్ళని ప్రొటెక్టివ్గా క్యాప్సూల్లో పెట్టామంటే 10th తర్వాత పోరా అని వదిలేసాం అనుకోండి, ఏమవుతుంది వాళ్ళది పరిస్థితి? వై ఆర్ దే గెటింగ్ డ్రగ్ అడిక్ట్స్? వై ఆర్ దే గెటింగ్ ఇన్ టు రాంగ్ రిలేషన్షిప్స్? ఒకసారి ఏమన్నా పిల్లలు తప్పు చేశారు, మీరు రియాక్ట్ అవుతే డెఫినెట్గా మీరు కోపంగానే రియాక్ట్ అవ్వాలి కూడా. కానీ తర్వాత ప్రాసెసింగ్కి వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళని ట్రస్ట్ చేయాలి. కానీ అబ్జర్వింగ్గా ట్రస్ట్ చేయాలి. ఏదో సిచ్యువేషన్లో ఏదో తప్పు చేశాడు, ఆల్కహాల్ తాగొచ్చాడు, లేకపోతే స్మోక్ చేశాడు పిల్లాడు, సో యూ షుడ్ బీ విత్ దెమ్. పేరెంట్ ఇంకేంటి, నువ్వు కూడా అవతల వాళ్ళలాగానే జడ్జ్ చేస్తే నీకు వాళ్ళకి తేడా ఏంటి? సొసైటీ ఎనీవేస్ విల్ జడ్జ్. వీడు ఈ వయసులోనే స్మోక్ చేస్తున్నాడు అని సొసైటీ ఎలాగో జడ్జ్ చేస్తుంది. మీరు కూడా అలాగే జడ్జ్ చేస్తే మీరు ఏ విధంగా పేరెంట్? జడ్జ్ చేయాలి, వాళ్ళకి సరైన పాత్ చూపించాలి, అంటే ప్రాసెస్ చేయడం నేర్పించాలి. అన్నా ఇవన్నీ మంచిది కాదు, ఎందుకు మంచిది కాదు, దిస్ ఈస్ ద రీజన్. మరి నువ్వు తాగుతున్నావు కదా అడుగుతారు, దానికి మీకు ఆన్సర్ రెడీగా ఉంటే చెప్పండి, లేదంటే ఒప్పుకోండి తప్పు. ఎస్, అందుకనే నేను నీకు చెప్తున్నాను. బికాజ్ ఆల్కహాలిజం, స్మోక్ పిల్లలు పుట్టాక చేంజ్ అయిపోతారు అని మనం అనుకుంటాం, చాలామంది అనుకుంటారు. ఇట్ ఈస్ ఎ మిత్. బికాజ్ కన్సెప్షన్ అయినప్పుడు వదిలేశారు అనుకోండి, గుడ్. అంటే ఆ ఫాదర్కి ఇంట్రెస్ట్ ఉంది చైల్డ్ మీద, సో నా చైల్డ్ ఇలాంటివి చేయకూడదు అని అనుకుంటున్నాడు కాబట్టి వదిలేశాడు. అబ్సల్యూట్లీ గ్రేట్, కుడోస్, వాళ్ళకి అప్రిసియేషన్. కానీ ఆ తర్వాత చూద్దాంలే, నేను వేరు వాడు వేరు, హౌ ఈస్ ఇట్ డిఫరెంట్? నీ చైల్డే కదా, నీ జీన్సే కదా, నువ్వు ఎడిక్ట్ అవ్వాలి, వాళ్ళు ఎడిక్ట్ అవ్వడానికి అవ్వదా? అవుతుంది డెఫినెట్గా. కానీ అప్బ్రింగింగ్లో కొంచెం చేంజెస్ చేసి, అప్పుడు మీరు అడగచ్చేమో, మరి ఇప్పుడు ఏం చేస్తాం, ఆల్కహాల్ పేరెంట్ ఆల్రెడీ, పిల్లలు పుట్టేశారు, ఇప్పుడు ఏం చేద్దాం? దెన్ అప్బ్రింగింగ్లో మీరు కొన్ని మెకానిజమ్స్ పెట్టాలి. ఎలాంటి మెకానిజమ్స్? లైక్ యూ షుడ్ సే,
లైక్ ఐ అండ్ మై చైల్డ్ హ్యావ్ అ అగ్రిమెంట్ 20 years దాకా నువ్వు చెప్పినవి నేను చెప్పినవి నువ్వు చేయి. ద చైల్డ్ షుడ్ బికమ్ 20 years. 20 years తర్వాత నువ్వు చెప్పినవన్నీ నేను చేస్తా. దిస్ ఇస్ మై అగ్రిమెంట్ విత్ మై చైల్డ్. వాడు పుట్టినప్పుడే అంటే వాడు కొంచెం ఊహ తెలిసినప్పుడు వీ హ్యాడ్ దిస్. సో హీ కీప్స్ కౌంటింగ్. నాకు 17 years, నాకు 18 years. హీస్ గోయింగ్ టు బి 18 దిస్ నెక్స్ట్ మంత్. నేను 18 అమ్మా. హీస్ కౌంటింగ్. అది పెట్టుకున్నాడు వాడి క్యాలెండర్ లో 20 years కి అని చెప్పి. అంటే ఇన్ ద సెన్స్ ఇట్స్ ఫన్ యాజ్ వెల్ యాజ్ బౌండరీ. సో అలాంటివి ఏదో ఒకటి యూ షుడ్ హ్యావ్ సమ్ వయా బ్యాలెన్స్ విత్ యువర్ చైల్డ్. మీరు కొన్ని వదులుకోలేకపోతున్నారు డ్యూ టు వాట్ ఎవర్ అడిక్షన్, అట్లీస్ట్ రెడ్యూస్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫర్ యువర్ ఓన్ హెల్త్ యాజ్ వెల్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఐ విల్ నాట్ ఆస్క్ యూ టు కంటిన్యూ, బట్ అట్లీస్ట్ అది పిల్లాడికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నదాన్ని ఫోకస్ చేయాలి. అట్లీస్ట్ నువ్వు నీ సెల్ఫ్ సస్టైనింగ్గా అవ్వరా, ఆ తర్వాత ఆలోచిద్దాం అన్న ఒక ఎయిమో గోలో పెట్టామనుకోండి, అట్లీస్ట్ అక్కడ దాకా ఆగుతారు వాళ్ళు. దెన్ దే విల్ బి మెచ్యూర్డ్ ఇనఫ్ టు టేక్ దేర్ డెసిషన్స్. 20 years తర్వాత ఎవరన్నా యూజువల్గా వి కన్సిడర్ దే ఆర్ అడల్ట్స్, వాళ్ళు కొంచెం ఆలోచించగలుగుతారు, మంచి ఏంటి చెడు ఏంటి అవగాహన వస్తుంది. సో అప్పుడు పర్వాలేదు, కొంచెం వాళ్ళు నీ ప్రతి డెసిషన్ కాన్సిక్వెన్స్ నువ్వే ఫేస్ చేయాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అది నేర్పించాలి. నువ్వు దిగి జంప్ చేయొద్దు అని అంటాము, వాళ్ళు దిగి జంప్ చేస్తారు. సో కింద పడతారు. పడంగానే ఏంటి, నేను దిగి జంప్ చేయొద్దు అన్నానా, నువ్వు పడ్డావు, నౌ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, ఐ విల్ హెల్ప్ యూ హౌ టు ఫేస్ ఇట్ అని దగ్గరికి వెళ్ళాలి. అంటే నువ్వు ఫేస్ చేయి పో అని వదిలేయకూడదు. ఫేస్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చుని అయ్యో నన్న కాళ్ళకి ఇది తగిలిందా అని ఆ దుమ్ము ధూళి అంత. సో యూ విల్ ఆల్సో గివ్ దట్ లవ్. చిన్నప్పటి నుంచి అది నేర్పించాం. కింద పడిపోయావు చూడు, జారుడు బండ మీద నుంచి కూడా కింద పడతాము, మరి అయితే నేను జారుడు బండ జారకూడదా అని అడుగుతాడు. నో అది ప్లే, నువ్వు ఆడు, దానికి సేఫ్టీ ఉంది, సో యూ కెన్ డూ ఇట్. అలా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. యూ విల్ ఆస్క్ నాట్ టు జంప్ ఆన్ సోఫాస్, సోఫాలో జంప్ చేయొద్దు. సో షో అన్ ఆల్టర్నేటివ్. ఆ ట్యాంపలిన్ అది తీసుకొచ్చి పెట్టండి, దెన్ దే విల్ జంప్. బికాస్ దేర్ ఎనర్జీ షుడ్ గెట్ ప్రాసెస్డ్ కదా. ఎనర్జీ ఎలా బయటకు వస్తుంది మరి? లేకపోతే ఇద్దరు కలిసి ఈ అట్టముక్కల మీద పెయింటింగ్లు చేయడం, జస్ట్ లైక్ దాట్. నోబడీ ఈజ్ పెయింటర్. మనం అందరం అంత క్రియేటివ్గా ఏముండం. ఐఎమ్ నాట్, నాకు స్ట్రైట్ లైన్ సరిగ్గా రాయడం రాదు, బట్ యూ షుడ్ స్పెండ్ దట్ టైం. వాళ్ళకి ఆ టైం కావాలి, ఆ అవుట్కమ్ కాదు. ఆ టైం ఇవ్వడం నేర్చుకుంటే దెన్ ఆబ్వియస్లీ పిల్లలకి ఒక ఫోకస్ అనేది వస్తుంది. వాళ్ళ కాన్సన్ట్రేషన్లో ప్రాబ్లం ఉంది అని చాలామంది పేరెంట్స్ అంటారు. ఎందుకు ప్రాబ్లం ఉంది, దాని రూట్ కాజ్ కనుక్కోండి. ఏం డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, ఆ డిస్ట్రాక్షన్స్ని మెల్లిమెల్లిగా తీసేయండి. మొబైల్ ఫోన్ డిస్ట్రాక్షన్ అంటే ఈ రోజు నుంచి నువ్వు ముట్టుకోవద్దు అని పక్కకు తీసేయకూడదు దాన్ని. ఓకే, దీనికి ఒక టైం అంటూ పెడదాం, బికాజ్ ఇట్ ఈస్ డిస్ట్రాక్టింగ్ యూ. అది డైరెక్ట్గా చెప్పండి. నీ చదువులో ఎఫెక్ట్ అవుతుంది, నీ కళ్ళు మండుతున్నాయి, నువ్వు పడుకోలేకపోతున్నావు, నీకు 24/7 అవే ఆలోచనలు వస్తున్నాయి, అందుకని ఇది కొంచెంసేపు తీసేసి చూద్దాం, లెట్స్ ఎక్స్పెరిమెంట్ అని వాళ్ళకు ఒక అచీవ్మెంట్గా ఒక ఛాలెంజ్. పిల్లలకి ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. సో అలా ఛాలెంజింగ్గా ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా మీతో పాటు కొంచెం సపరేట్ అవుతారు దాని నుంచి. ఆ మొబైల్ పక్కన పెట్టి మీరు స్పెండ్ చేస్తే మీతో ఆడడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెసింగ్ నేర్చుకోవడానికి ప్రీ పేరెంటింగ్ కౌన్సిలింగ్ కావాలి. పేరెంట్ కాకముందు వాళ్ళు ఎన్ని సాక్రిఫైసెస్ చేయాలి, ఎలాంటి టైప్ ఆఫ్ డిప్రెషన్స్ వాళ్ళు ఫేస్ అవుతారు. డెఫినెట్లీ పేరెంటల్ సపోర్ట్ ఉంటుందో ఉండదో తెలియదు. అంటే ఇన్లాస్ ఆర్ పేరెంట్స్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి పిల్లల్ని కనకూడదు. నో, నెవర్. బికాజ్ పేరెంట్స్ ఒక్కొక్కసారి వాళ్ళు హెల్దీగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి జాగ్రఫికల్లీ అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా వాళ్ళ మీద బర్డెన్ వేయకూడదు. ఏదో ఒకసారి 2 సార్లు యూ వాంట్ టు గో సమ్వేర్ అంటే అది వదిలి వెళ్ళడం వేరు. కానీ వాళ్ళు ఉన్నారు కదా అని కనడం మాత్రం అబ్సల్యూట్లీ బ్లండర్. అదో పెద్ద బ్లండర్. నువ్వే చూసుకోవాలి, నువ్వే చేసుకోవాలి అని అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి కొడుకు కూతురు పురోగతి చెందాలి అని ఎవరికన్నా ఉంటుంది. ప్రొక్రియేషన్ ఈజ్ ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. కానీ దానికి కావాల్సిన సాక్రిఫైసెస్ ఏంటి అనేది పేరెంట్స్కి తెలియలేదంటే పేరెంటింగ్ ప్రాబ్లం అవుతుంది. పేరెంటింగ్ ప్రాబ్లం అయినప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఈజ్ గెటింగ్ ఎఫెక్టెడ్. డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ADHD కానీ ఆటిజం ఇవన్నీ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? వై ఈజ్ ఇట్ సో? దాని రూట్ కాజ్ ఏంటి? వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? వాళ్ళని ఎలాగా మనం స్ట్రీమ్ లైన్ చేయగలుగుతాం? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. చాలామంది సఫర్ అవుతున్నారు అవి తెలియక. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎంత ఇంపార్టెంటో ప్రీ పేరెంట్ కౌన్సిలింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. వీ నీడ్ టు డూ దట్.
ప్రత్యేకించి మీరు అంటే ఈ జనరేషన్ అని ఒప్పుకోరు కానీ ప్రతి ఒక్కళ్ళకి ఇది ఇంపార్టెంట్ అయిపోతుంది మేడం ఇప్పుడు. ఎందుకంటే పరిస్థితులు అలా కనిపించేస్తున్నాయి బయటికి. టెక్నాలజీ మన గూగుల్ అంటే మాకైతే అట్లీస్ట్ గూగుల్ లేదు. నేను ఏదైనా ఒక ఎస్సే రాయాలి ఒక కాంపిటీషన్ కి అంటే ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ మై మైండ్ ఆర్ ఫ్రమ్ ఎక్స్పీరియన్సెస్ అరౌండ్. అవును, ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇస్ ఎ లైబ్రరీ మేబీ లైబ్రరీ, లేకపోతే లేదు. యాక్చువల్లీ దట్ సిచ్యువేషన్ ఈస్ బెటర్ మేబీ. నాకు ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా వీఆర్ గెటింగ్ డిపెండెంట్ ఆన్ టెక్నాలజీ అనుకున్నాం కదా. సో టెక్నాలజీ అనేది హెల్పే ఉండాలి కానీ అది మన ఎవర్షన్ వైపు లేకపోతే ఇట్ షుడెంట్ డైవర్ట్ అస్ సో మచ్. పిల్లలకి ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు మొబైల్ ఫోన్ చూస్తున్నారు చిన్నపిల్లలకి, ఎస్పెషలీ ఇన్ఫెంట్స్ దగ్గర నుంచి పిల్లలకి ఇచ్చేస్తున్నారు. ఐ అబ్జర్వ్ వెన్ మై చైల్డ్ వాస్ యంగ్, అంటే ఇన్ఫెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక చోట ఫోకస్ ఉండదు కళ్ళు, దే కీప్ మూవింగ్ హియర్ అండ్ దేర్. అందుకనే టీవీ చూడరు వాళ్ళు. ఒక ఏజ్ దాకా టీవీ చూసేవాళ్ళు కాదు. అట్లీస్ట్ ఐ సా ఇట్ ఇన్ మై చైల్డ్. వాడు ఏంటి టీవీ కార్టూన్స్ పెట్టినా చూసేవాడు కాదు, ఏది చూసేవాడు కాదు. ఇప్పుడు పిల్లలు పుట్టంగానే మొదలు పెడుతున్నారు. సో అంటే వాళ్ళకి చేంజెస్ ఎలా వస్తున్నాయో చూడండి. ఇవల్యూషనరీ చేంజెస్ ఎలాగన్నా ఒక మ్యూటేషన్ నుంచి ఒక మ్యూటేషన్ కి ప్రోగ్రెసివ్ గానే ఉంటుంది. కానీ ఇందులో కూడా ప్రోగ్రెసివ్. ఇప్పుడు పుట్టిన పిల్లలు బోర్లా పడ్డారు, పుట్టిన పిల్లలు అంటున్నారు అని అంటున్నారు. ఇట్స్ వెరీ వెరీ మిరకులస్. We don't see that. ఒకప్పుడు ఏమనేవారు, 3 నెలల దాకా గుడ్డిదైనా పిల్లల్ని పెంచొచ్చు అనేవారు. వాళ్ళు కదిలేవాళ్ళు కాదు, అలా జడ పదార్థంలా ఉండేవారు. జస్ట్ అదే ప్లేస్ లో కూర్చుని ఆడుకునేవాళ్ళు. సో ఇప్పుడు అలా లేదు, ఇట్స్ వెరీ డైనమిక్ గా ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా మనం కూడా అవన్నీ నేర్చుకోవాలి, లెర్నింగ్ ప్రాక్టీసెస్ నేర్చుకోవాలి, వాళ్ళకి ఎలా నేర్పించాలో చాలా చాలా ఇన్ఫర్మేషన్ గూగుల్లో యూ కెన్ యూజ్ ఇట్, యూటిలైజ్ ఇట్. బ్రెయిన్ జిమ్ ఉంది, బ్రెయిన్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.